ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారికి ఏ సినిమా అయినా సరే ఏదో ఒక వివాదం సృష్టించాలనేటువంటి ప్రయత్నం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అదే. అంతా బాగా జరుగుతుంది కదా, అంతా పాజిటివ్గా వెళ్ళిపోతుంది కదా, ఎక్కడ ఎటువంటి రావట్లేదు ఏంటా అనుకున్నాం. వచ్చేసింది. ఏంటి అంటే నిన్న హరీష్ శంకర్ గారు ఒక ట్వీట్ చేశారు. దాంట్లో ఒక మిస్టేక్ పట్టుకుని ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు. సినిమాని ఏదో రకంగా బ్యాన్ చేసేయాలని ఇంకొకటని ఇక మొదలెట్టేశారు. ఇంకా రచ్చ రమ్మల మామూలుగా లేదు. ఇక అసలు ఏం చేశారు ఇది ఒకసారి మనం కనుక చూస్తే, హరీష్ శంకర్ గారు నిన్న చాలా ట్వీట్లు చేశారు. వరుసపెట్టి ఆ ట్వీట్లన్నింటిలో ఒక ట్వీట్ మాత్రమే చాలా మంది తీసుకున్నారు. అది కూడా మహేష్ బాబు గారి అభిమానులు ఎక్కువగా దీన్ని ట్రోల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సరే, అసలు ఏంటి అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి ఒక సాంగ్ ఎత్తరా కాలరెత్తరా అనేటువంటి సాంగ్ రిలీజ్ అయింది. దాని మీద కూడా మనం ఇప్పటికే వీడియో కూడా చేసుకున్నాం. అయితే ఆ సాంగ్కి సంబంధించి కొంతమంది ట్వీట్లు చేస్తుంటే హరీష్ శంకర్ గారికి ట్యాగ్ చేసి అన్న ఇక పలానా బీఓబి అని పెట్టి ఇక ఎత్తే బీఓబికి సంబంధించినటువంటి రికార్డులన్నీ ఎత్తే అని చెప్పి ఒక లైన్ వేసి హరీష్ శంకర్ గారితో ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అతను ప్రభాస్ గారి ఫ్యాన్గా ఏదో ఒక ప్రభాస్ గారి ఫోటో పెట్టుకుని చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. దీన్ని ఆయన కూడా సరిగ్గా చూసారో చూడలేదో ఏంటో తెలియదు. ఆ బీఓబికి అంటే అర్థం ఆయనకి తెలియదు, నాకైతే తెలియదు. ఆయనకు కూడా అంత తెలియకుండా చేసినట్టు అనిపించింది. వెంటనే ఓకే తదాస్తు అని చెప్పి 2 సింబల్స్ పెట్టేశారు. ఆ తర్వాత నుంచి మొదలైపోయింది ఇంక రచ్చ. ఈరోజు ఎంతవరకు వచ్చిందంటే ఈరోజు ఆయనే ఒక అపాలజీ లెటర్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది హరీష్ శంకర్ గారు. ఏమని అంటే నిన్నంతా కూడా నేను బిజీగా ఉన్నాను, ఏదైతే ప్రీపోన్ అయింది సినిమా అంతా కూడా, దానికి రిలీజ్కి సంబంధించి ఇప్పటికే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి తమన ఆఫీస్కి వెళ్ళాను, అంతకుముందు పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళాను, ఇలా మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నాను, ఇవి జరుగుతున్నాయి. అక్కడ కొంచెం టైం దొరికినప్పుడు చాలా మంది జర్నలిస్టు ట్విట్టర్లో ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ట్వీట్లు చేస్తున్నారు, సాంగ్ చాలా బాగుందని, కొంతమంది సినిమాకి సంబంధించినటువంటి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిందని ఇంకొకటి ట్వీట్లు చేస్తున్నారు. మీరు కావాలంటే ఒకసారి ఆయన పేజ్ మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు. వరుస పెట్టి ఒక 18-20 అవర్స్ బ్యాక్ అనుకుంటా మొత్తం వరుస పెట్టి ట్వీట్లు జర్నలిస్టులందరికీ కూడా రిప్లైలు ఇస్తున్నటువంటి పరిస్థితి. అదే టైంలో ఈ ట్వీట్ కూడా వచ్చింది. ఆయన టక్మని తదాస్తు అని పెట్టేశారు, చూసుకోవాలా. తర్వాత పొద్దున్న లెక్స్ చూసుకునేప్పటికీ చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఏంటిది అని వాళ్ళ టీంని అడిగితే, సార్ బీఓబి అంటే బాబులకే బాబు మహేష్ బాబు, బీఓబి అని కొంతమంది హీరోల్ని ఇలా ట్రోల్ చేస్తూ ఉంటారు సార్, వాళ్ళకి ఇలా నిక్ నేమ్స్ పెట్టి ట్రోల్ చేయటం అనేది అపోజిట్ కొంతమంది ఉండేటువంటి వాళ్ళకి హేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇదే పనిగా పెట్టుకుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది నిక్ నేమ్ పెట్టి ట్రోల్ చేస్తారు, ప్రభాస్ గారికి పెడతారు, అల్లు అర్జున్ గారికి పెడతారు, జూనియర్ ఎన్టీఆర్ గారికి పెడతారు, రామ్ చరణ్ గారికి, ఇలా ఎవరికి వాళ్ళు ఒక నిక్ నేమ్ పెట్టుకుంటారు. అది మీకు అర్థమైనట్లేదు, మీరు బీఓబి అంటే వేరే ఏదో అనుకున్నట్టుగా బాంబు పెట్టి లేపేరా అన్నట్టుగా ఆయనకి అర్థమైంది అనుకుంటా, అలా పెట్టి మీరు చేశారు సార్ అంటే, అవునా సరే వెంటనే డిలీట్ చేద్దామని డిలీట్ చేశారట. డిలీట్ చేసిన తర్వాత ఇంకా పెద్ద ఇష్యూ, కొంతమంది మీడియా ఛానల్స్ అయితే అదే పనిగా పెట్టుకుంటే ఒక అపాలజీ లెటర్ కూడా రిలీజ్ చేశారు. ఏమని అంటే, నేను ఇలా ఉన్నాను, నాకు కుదరలేదు, నాకు మహేష్ బాబు గారి మీద చాలా అభిమానం ఉంది, ఆయన అంటే చాలా ఇష్టం నాకు, గతంలో పోకిరికి సంబంధించినప్పుడు కూడా నేను చాలా మంచి ట్వీట్ చేశాను, చూడండి ఆయన మీద ఉండేటువంటి ప్రేమ ఏంటో మీకు ఆ ట్వీట్లో కూడా అర్థమవుతుంది అని చెప్పి ఆయన వివరణ ఇచ్చుకుంటూ, నేను ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి ఇది కాదు, సినిమాకి సంబంధించి అందరూ బాగుండాలి, అందులో డెఫినెట్గా మనం కూడా ఉండాలని కోరుకునేటువంటి మనస్తత్వం నాది అని చెప్పి ఒక వివరణ ఇచ్చుకున్నారు. కానీ ఇంకొంటారుగా కొంతమంది బ్యాచ్, పేటీఎం బ్యాచ్ కావచ్చు, ఇంకా ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అందరూ తగలడిపోయి ఇంకా మొదలెట్టేశారు. బ్యాన్ ఉస్తాద్ భగత్ సింగ్ అని అదని ఇదని ఏదేదో మొదలు పెడుతున్నారు. ఇక్కడ వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అధికార పార్టీ పవన్ కళ్యాణ్ గారిని అక్కడ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేసినా కూడా చేయటం అంటే ఎలాంటి ప్రయత్నం కాదు. ఆయన ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలని, ఆయన రాజకీయ జీవితాన్ని దెబ్బ కొట్టాలని, ముఖ్యంగా ఆయన సినిమాలు వచ్చినప్పుడల్లా 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి ఇబ్బంది పెట్టినప్పుడే, 5 రూపాయలు పెట్టినప్పుడే ఆయన సినిమాలు రికార్డులు కొట్టాయి. ఎంఆర్ఓలతో విఆర్ఓలతో టికెట్లు అమ్మించినప్పుడు కూడా సెన్సేషన్ అయ్యాయి. ఇప్పుడు 500 పెట్టినా, అసలు ఇలాంటి ఎన్ని కుట్రలు చేసినా ఆయన సినిమా ఆగేదే లేదు, ఒక రేంజ్లో ఉంటుంది. ఆయన అందరివాడు, ప్రత్యేకించి ఆయన పదే చెప్తుంటారు. ఆయనకి ఇంత ఫ్యాన్ బేస్ ఎలా పెరిగింది అంటే, పవన్ కళ్యాణ్ గారి అభిమానులే ఎంతమంది అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. అందరి అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా గుండెల్లో పెట్టుకుంటారు. ఎందుకంటే ఆయన మనస్తత్వం అలాంటిది. మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రభాస్ గారితో ఎలా ఉంటారో, మహేష్ బాబు గారితో ఎలా ఉంటారో, ఆఖరికి మొన్న
ఎక్కడ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అనేక పబ్లిక్ మీటింగులు కూడా మాట్లాడాడు. ఎంతో మంది ప్రభాస్ అభిమానులని, మహేష్ బాబు గారి అభిమానులని, అల్లు అర్జున్ గారి అభిమానులని, ఇంకొక హీరో అభిమానులని ఫ్లెక్సీలు పట్టుకుని వస్తుంటే, ఎస్ మీరందరూ కూడా బయటకు వచ్చినందుకు సంతోషం, ప్రభాస్ గారు నాకన్నా పెద్ద హీరో, మహేష్ బాబు గారు నాకన్నా గొప్ప యాక్టర్ అని చెప్పినటువంటి సందర్భం. అంటే ఆయన తగ్గించుకుంటూ అందరినీ సమానంగా చూసుకుంటూ ఉండేటువంటి వ్యక్తి. ఎగ్జాక్ట్గా మీకు ఒకటి గుర్తుండుంటే, ప్రభాస్ గారి అభిమానులకి మెగా ఫ్యాన్స్ కి గొడవ అవుతుంది భీమవరంలో. ఆ టైంలో కూడా చాలా క్లారిటీగా వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక కమిటీ వేసుకుని, ఎప్పుడైనా సరే ఇలాంటివి వస్తే కనుక ఎలా వెళ్ళండి, మీలో అంటే ప్రభాస్ గారి అభిమానుల నుంచి ఒకళ్ళు, మహేష్ బాబు గారి అభిమానుల నుంచి ఒకళ్ళు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మెగా ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు, ఇలా మీరు ముగ్గురు కూర్చుని ఏం చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఇష్యూస్ రాకుండా మనం ఏం చేయాలి అనే దానికి ఒక చిన్న కమిటీ లాగా వేసుకుని అలాంటి ఆలోచనకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే మీరు ఇలాగా సపరేట్గా కొంతమంది చిన్న చిల్లరగా చేసుకుని ఉండొచ్చేమో, కానీ వాళ్ళు ఎప్పుడూ కలిసే ఉంటారు. అసలు సిసలైన అభిమానులు ఎప్పుడూ కూడా చాలా హుందాగా వ్యవహరిస్తారు అనేది చాలాసార్లు చాలా మంది మాట్లాడుకుందే. కొంత అత్యుత్సాహం ఉంటుంది కొంతమందికి, పిచ్చిగా వాళ్ళ ముసుగులో ప్రభాస్ గారి ఫోటో పెట్టుకునో, లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకునో, లేదంటే మహేష్ బాబు గారి ఫోటో పెట్టుకునో పిచ్చిగా వాగే వాళ్ళు కూడా పేటీఎం బ్యాచ్ చాలా మంది ఎక్కువైపోయారు. కాబట్టి వాళ్ళ గురించి మనం పట్టించుకోవసరంలా. ఏదేమైనా సరే ఆయన సినిమాని ఆపేవాడు ఈ దేశంలో ఎవడు లేడనే మాట అందరికీ తెలిసిందే. వాళ్ళ తాతలు తండ్రుల వల్లే అవ్వాల. ఈ బచ్చగాళ్ళు ఏంటి చెప్పండి.